రాజమాత మీరా? ఏం జరిగింది? మీరిద్దరూ అంత కంగారుగా ఎందుకున్నారు? రాజావారు చేసిన ఆ పొరపాటు ఏమై ఉంటుందో? ఏం లేదు రాజమాత, అది పప్పు చెక్కలు తిని చేసిన పొరపాటు. మీకు బాగా తెలుసుగా. అదే అన్నేసి పప్పు చెక్కలు తిని ఇట్టే హరించుకోవడానికి ఆ వయసు లేదు కదా ఈయనకి. కానీ నిన్న రాత్రి పప్పు చెక్కలు తిన్నదానికి మీరు యశోదని ఎక్కడైనా చూసారా? లేదు. ఏమైంది? ఏం లేదు రాజమాత, అది వెక్కిళ్ళు వస్తున్నాయి. అదే మీరు యశోదని ఎందుకు వెతుకుతున్నారు? ఎందుకో తను ఉదయం నుండి మాకు కనపడలేదు. మాకు అర్థం కావడం లేదు. ఇంతకు ముందెప్పుడు యశోద ఇలా చేసిందే లేదు. మాకు చెప్పకుండా తనెక్కడికి వెళ్ళదు కూడా. అవును. మీకొకవేళ యశోద కనిపిస్తే వెంటనే మా దగ్గరకు పంపించండి. అలాగే. మహారాజా, ఈరోజు ఎలాగో తప్పించుకున్నాం. అమ్మయ్యా, ఆ మహాశివుడే మమ్మల్ని రక్షించాడు. అయ్యో అయ్యో, ఏంటో పిచ్చారుపు. అటు అటు. ఏమైంది? అదే రాజమాత, ఈయన మరీను అలా గట్టిగా అరిస్తే మా ఎక్కిళ్ళు ఆగిపోతాయేమోనని. చూసారుగా, ఆగిపోయాయి. వీళ్ళెవ్వరికీ అర్థం కారు. ఏంటి మీరు చేసిన పని? చెయ్యక తప్పలేదు మహారాజా. ఇప్పుడేం చేయాలో అది ఆలోచించండి. మీరంతా నలువైపులకి వెళ్ళండి. రాణగారు ఎక్కడున్నారో వెతకండి. చూడు చిన్నోడా, ముందు మనం వీడి తల నరికేస్తే సరి, తర్వాత ఆలోచించుకోవచ్చు ఏం చేయాలో. అరే పెద్దన్న, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ గొడ్డలి నాకివ్వు. దీనికి బాగా సాన పట్టాలి కదా, ఎందుకంటే ఈయన రాణాగారు కదా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.